హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మరే అప్డేట్ని అయితే మీకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ చాలా ముఖ్యమైన టాపిక్. ఎక్కడ ఈ టాపిక్ని స్కిప్ చేయకుండా పూర్తిగా ఇవ్వనండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. అలాగే మీకు ముందు అన్ని చాలా వీడియోస్ మీకు పెడతాను కాబట్టి మనం పూర్తిగా వివరాలకు వెళ్ళిపోతాం. మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే పింఛన్దారులకు అలర్ట్ అండ్ గుడ్ న్యూస్. వీరికి ఈ మ్యాపింగ్ చేయకుంటే పింఛన్ లేదు. అలాగే ఆడబిడ్డ నిధి నెలకు 1500 అది ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎప్పుడు మొదలు పెడతారనే విషయం నేను చెప్తాను ఫ్రెండ్స్. అలాగే తల్లికి వందనం పథకం కూడా ఈ లింక్ తప్పనిసరి. ఆడబిడ్డ నిధికి, తల్లికి వందనం కథకి అన్నిటికీ ఈ లింక్ అవసరం అవుతుంది. ఆ లింక్ అండ్ పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మనం పూర్తిగా వివరాలకు వెళ్ళిపోదాం. మనం పూర్తి వివరాలు మాట్లాడుకునే విషయం ఏంటంటే తల్లికి వందనం పథకం, దాని గురించి ఆడబిడ్డ నిధి గురించి కూడా మనకైతే ఒక అప్డేట్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఆ అప్డేట్ ఏంటంటే సూపర్ 6 పథకాల్లో అమలు భాగంగా మరో హామీని అయితే సంబంధించి ప్రభుత్వం బడ్జెట్లో నిధులను అయితే కేటాయించింది ఫ్రెండ్స్. 19 నుండి 59 ఏళ్ల మధ్య ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు నెలకు 1500 అందించే ఆడబిడ్డ నిధికి సంబంధించినటువంటి బడ్జెట్లో 3341 కోట్ల 82 పాయింట్లు కేటాయించడం జరిగింది. ఈ జెండర్ బడ్జెట్లో ఈ నిధుల్ని ప్రభుత్వం చూపించగా ప్రభుత్వంలోనే త్వరలోని ఈ పథకాన్ని విధి విధానాలు ప్రకటించే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది అయితే ఈ పథకాన్ని అలాగే తల్లికి వందన పథకానికి సంబంధించి కూడా బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అసెంబ్లీలో మొదటి రోజు జరిగినటువంటి అసెంబ్లీలో ఆ విషయాన్ని నేను మీకు వేరే వీడియోలో కూడా చెప్పాను. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కూడా రెడీ చేసుకోమనేసి అయితే ప్రభుత్వం కొన్ని వర్గాలు, కొంతమంది సచివాలయం సిబ్బంది కొంతమంది కూడా చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఆల్రెడీ జియో ట్యాగ్ అనేది కూడా లింక్ చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించింది కూడా మీరు ఖచ్చితంగా డాక్యుమెంట్ రెడీ చేసి పెట్టుకోమని ప్రభుత్వం చెప్తుంది. అలాగే నేను ఇంకో చెప్పిన ఈ సచివాలయం ద్వారా మనకు వచ్చిన ఇంకొక అప్డేట్ కూడా ఏంటంటే ఈ పింఛన్దారులకి అలర్ట్ శుభవార్త అని చెప్పాను. అదే మ్యాపింగ్ గురించి ఏంటంటే మీ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి నివాసం ఉండే వేరే చోట మ్యాపింగ్ ఉన్న వారి మీ సచివాలయంలో వారు ప్రస్తుతం ఏ క్లస్టర్లో నివసిస్తున్నారో ఆ క్లస్టర్కి సంబంధించి మ్యాప్ని చేసుకోవడానికి లేదా మీ సచివాలయంలో నుంచి వేరే క్లస్టర్కు మార్చడానికి ఈ లింక్ను కూడా ఇప్పుడు మనకైతే సచివాలయం చేస్తున్నారు ఫ్రెండ్స్. అది పైన పేర్కొన్నటువంటి స్కీమ్స్ షార్ట్స్ ప్రకారం చేసినచో సిటిజన్ యొక్క క్లస్టర్ మార్చవచ్చు. దీనికి హెచ్ఏలో ఉన్న ఎవరో ఒక సిటిజన్ వాళ్ళ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. వాళ్ళ ఓటీపీ చెప్పిన తదుపరి ఈ లింక్ దీని WEDS సబ్మిట్ చేసిన తదనంతరం దానికి లింకు చేయబడుతుంది. అంటే ఎవరైతే ప్రస్తుతానికి వేరే ఊర్లో పెన్షన్ తీసుకుంటున్నారో అక్కడికి వెళ్ళిపోయారనుకోండి, ఆ సచివాలయం పరిధిలోకి రావడానికి ఇప్పుడుండే జియో ట్యాగ్ మ్యాప్లో ఒక ఆప్షన్ అయితే ఇచ్చారనమాట. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఆ సచివాలయానికి మార్చుకోవచ్చు అనే ఆప్షన్ని నిన్నటి నుంచే ఇచ్చారనేసి సచివాలయం పరిధిలో కొంతమంది సచివాలయం వాళ్ళు సిబ్బంది చెప్పడం జరిగింది. ఇది ఇంకా ప్రభుత్వం నుంచి అయితే తరపున రాలేదు, కానీ సచివాలయంలో జరుగుతుంది. ఇది మీరు తెలుసుకోండి వెళ్ళి. దానికి కావాల్సిందైతే ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ కూడా అనేసి అయితే చెప్తున్నారు. ఎవరైతే ప్రస్తుతానికి ఇబ్బంది పడుతున్నారో మ్యాప్ ఇక్కడి నుంచి వేరే ఊరికి వెళ్ళి పెన్షన్ తెచ్చుకుంటున్నారో వాళ్ళు తెచ్చుకోకుండా ఉండటానికి వీలుగా జియో మ్యాపింగ్ చేయడానికి అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మార్చడానికి ఈ ఆప్షన్ అయితే నిన్నటి నుంచి సచివాలయం అందుబాటులో ఉంది. దానికి కావాల్సినటువంటిది ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉంటే సరిపోతుంది. ఎవరైతే సచివాలయం అయితే వయసులో ఉన్న వాళ్ళు రాలేకపోతే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా దానికి సంబంధించినటువంటి పింఛన్కి సంబంధించినటువంటి కాగితం ఎత్తుకెళ్ళేసి వాళ్ళు పింఛన్కి ఐడి ఉంటుందన్నమాట, పింఛన్ ఐడి, ఆ నెంబర్ తీసుకెళ్ళి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఏదైతే ఇచ్చుంటారో అంతకుముందు ఆ ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. దాని ద్వారా ఇది మ్యాపింగ్ చేసుకుంటే ఇంకా అక్కడి నుంచే తీసుకోవచ్చు అనమాట. ఆ క్లస్టర్ నుంచే తీసుకోవచ్చు. మనం ఏ వార్డులో అయితే ఉన్నామో ఆ వార్డులోంచి తీసుకోవచ్చు అనమాట. వేరే వార్డులకు వెళ్ళి తెచ్చుకోవడం అలాంటి జరుగుతున్న కొంతమంది పింఛన్లకి ఇదైతే స్వస్తి పలికే విధంగా మన ప్రభుత్వం తీసుకొచ్చింది మనమాట. ఇది శుభవార్త అనేది కూడా చెప్పవచ్చు మన పింఛన్దారులకి. కాబట్టి ఈ మ్యాపింగ్ కంపల్సరీ చేసుకుంటే వాళ్ళకి పెన్షన్ వస్తుంది. అంటే మ్యాపింగ్ని ఆపేశారనుకోండి, ఎవరు చేసుకోలేదో వాళ్ళకి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాకపోతే ఆపేసే ఆలోచన కూడా ఉంది. పింఛన్ కూడా మేము మ్యాపింగ్ కూడా చేసాము, కొంతమందికి మీరు తీసుకోకపోతే మేము చేసాం, అక్కడికి వెళ్ళి తీసుకోండి, లేకపోతే మీ పింఛన్ లేదనేసి విధానాలు కూడా వస్తాయన్నమాట. కాబట్టి ఆ ఇబ్బందులు పడకుండా
ఎవరైతే పింఛన్లు ఎక్కడి నుంచి వేరే నుంచి వచ్చి తీసుకుంటున్నారో వాళ్ళు తాత్కాలికంగా ప్రస్తుతానికి అదే క్లస్టర్లు ఇస్తుంటారు అనమాట. శాశ్వతంగా ఆ క్లస్టర్లోనే ఆ సచివాలయం ద్వారానే తీసుకోవడానికైతే ఈ మ్యాపింగ్ చేసుకునేదానికైతే వీలు పడుతుంది ఫ్రెండ్స్. ఇది ఎవరైతే మీరు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఈ మ్యాపింగ్ని వెళ్ళి మీ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి సిబ్బందిని అడిగి తెలుసుకొని ఈ మ్యాపింగ్ని మార్చుకోండి. అలాగే ప్రతి ఒక్కరు జియో ట్యాగ్ అనేది కంపల్సరీ చేసుకోండి. ఎందుకంటే రేషన్ కార్డుకి తల్లి వందనం పథకంగా రాబోయే ఆడబిడ్డ నిధికి అనేది పండగల్లో ఈ పథకాలను ప్రారంభిస్తున్నాం. పండగ కానుక ఈ పథకాలు ప్రారంభించే యోచనలో అయితే ఉంది. ఎందుకంటే బడ్జెట్ ప్రారంభించింది కాబట్టి ఈ పథకాలకి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టింది కాబట్టి ఈ పథకాలని ప్రవేశపెట్టడానికి మన ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ మొబైల్కి ఫోన్ నెంబర్ కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ దీనికి సంబంధించినటువంటి జియో ట్యాగ్ అనేది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది కంపల్సరీ చేసుకోండి. ఎవరైతే చేసుకోకుండా అయితే తర్వాత ఇబ్బందులు పడతారనేది చెప్తున్నాను. అలాగే ఎన్పిఎస్సి లింక్ అనేది ప్రతి ఒక్కరికి తల్లి వందనం పథకానికి కానీ అలాగే ఈ ఆడబిడ్డ నిధి కింద 1500 రూపాయలు ప్రతి ఆడబిడ్డకి అంటే 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల రూపాయలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింకు ఉండాలి. ఎందుకంటే వయసు పరిమితి చూస్తారు. వయసు మార్చుకున్నారా లేదంటే 60 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి ఈ పథకానికి వర్తింపజేసే కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఏదైనా వయసు మార్చుంటారా మార్పులు చేర్పులు అనేది ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఈ ఆధార్ హిస్టరీ కంపల్సరీగా తీస్తారు. పెన్షన్దారులకి అలాగా తీస్తున్నారు. ఈయనకు ప్రతి పథకానికి అనేది ఆధార్ హిస్టరీ కంపల్సరీగా తీసుకుంటారు. కాబట్టి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అనేది ఉండాలి. ఎన్పిఎస్సి లింక్ అనేది పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు చాలామందికి. ఈ ఎన్పిఎస్సి లింక్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఎన్పిఎస్సి లింక్ అనేది ఆధార్కి అకౌంట్కి అనేది ఖచ్చితంగా ఉంటేనే డబ్బులు ప్రభుత్వం నుంచి ఏ పథకమైన డబ్బులు పడతాయనేసి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పటికి కూడా చాలామంది చేసుకోక ఇబ్బందులు పడుతున్నారు. నా షాప్ దగ్గర కూడా వచ్చి ఎన్పిఎస్సి లింక్ లేదండి, ఆ డబ్బులు పడలేదండి, రైతు భరోసా పడలేదు, పిఎం కిసాన్ పడలేదు అంటూ ఉంటారు. కానీ దానికి సంబంధించినటువంటి ఎంపీసీ లింక్ లేకనే ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి సిఏ సెంటర్ కానీ మీసీఏ సెంటర్ కానీ అలాగే సచివాలయం సెంటర్ కానీ వెళ్ళేసి మీరు ఎంపీసీ లింకు ఈ జియో మ్యాపింగ్ కంపల్సరీగా చేసుకోండి. ఎవరైతే పింఛన్దారులు దూర ప్రాంతాల్లో ఉండి తీసుకుంటున్నారో వాళ్ళు ఈ జియో మ్యాపింగ్ అక్కడికి ట్యాగ్ చేసుకుని అనుకోండి. మీరు అక్కడ నుంచి ఇంకా తీసుకోవచ్చు. శాశ్వతంగా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చిన్న చిన్న పొరపాట్లు తడబాట్లు ఉంటాయి, మన్నించండి ఫ్రెండ్స్. జై హింద్.